చెన్నశంకర వరప్రసాద్ గారు ఈ సక్సెస్ ని ఎలా చూస్తున్నారు? ఆ పాత రోజులన్నీ రిపీట్ చేస్తున్న తీరు ఏదైతే ఉందో, ప్రేక్షకులు ఇచ్చే అప్రిసియేషన్ ఏదైతే ఉంటుందో అది 70 ఏళ్ళు కాదు కదా, ఇంకో 30, 40, 50 ఏళ్ళైనా. అనిల్ రావిపూడి గారు ఈ సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడు కూడా చాలా నెగిటివ్ క్యాంపెయిన్ నడిచింది ఆయన మీద. ఇంత ప్రెజర్ ఉన్నప్పుడు ఆయన సెట్ లో ఎంత కాన్ఫిడెంట్ గా ఉండేవాడు, వీటిని ఎలా ఛాలెంజింగ్ గా తీసుకున్నాడు? అనిల్ రావిపూడి మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ని పట్టుకున్నాడు. మిడిల్ క్లాస్ అన్న మైండ్ సెట్ గురించి నేను చెప్తే, ఇప్పుడు దాకా షేర్ చేయండి ఏదన్నా చిరంజీవి గారి గురించి ఒక మూవీ చెప్పండి. అతను పోస్టర్ చూడడానికి అంత విరగబడి ఎగబడే జనాల మధ్యలోంచి వచ్చినోండి ఇప్పుడు ఆయనతో కూర్చొని వంట మాట్లాడుతుంటే యాక్చువల్ క్వశ్చన్ మీరైనా కాదు నేనైనా అని అడగాలి కదా, ఆయన అడగలేను కదా. అది మా టిఎన్ఆర్ గారితో మీకున్న అసోసియేషన్, అంటే ఆ ఇంటర్వ్యూ ఎంత వైరల్ అయిందో, దాంట్లో మీరు మాట్లాడుకున్న మాటలు ఎంత వైరల్ అయినాయో, టిఎన్ఆర్ గారు చనిపోయారన్న వార్త మీకు తెలిసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? ఒకళ్ళు భర్తీ చేయలేని స్థానం అండి అసలు. నిజంగా మౌన కీర్తనం కనులలో ప్రమద నర్తనం హరవిరిసినది నిశిలో తొలి కార్తీకం పరిధి లేని ప్రేమలో మునిగి తేలనా. నెగిటివిటీ అన్నది ఎంత ఉంటుందో చెప్పేటప్పుడు టిఎన్ఆర్ తీసుకునే జాగ్రత్తలు ఉండేవండి. ఆ రోజుల్లో ఎక్స్‌ప్లాయిటేషన్ పీక్స్. నాకు పెళ్లి అయిపోయిందని మీరు చాలా ఇంటర్వ్యూలో పెళ్ళంటే ఇష్టం కూడా అని చెప్పాను. పెళ్లి చేసుకోకూడదని లేదు. 50 ఏళ్ళు వచ్చేసారు ఇప్పుడు నాకు. ఒక్కడిని చేసుకోకపోవడం వల్ల వచ్చే నష్టం ఏంటి? అసలు ఇంతమంది ఎందుకు చేసుకుంటున్నారు? అదే కదా క్వశ్చన్. ఎప్పుడైతే నువ్వు కంపెనీ అవ్వలేకపోతున్నావో నారాయణమూర్తి గారి లాగా, ఆ సిట్టింగ్ లో ఒక గ్లాస్ వాటర్ తాగాలి అని చెప్పారు కదా. Oh my God. ఇప్పుడు బయట చాలా మంది వాటిని అప్లై చేస్తున్నారు. ఇప్పుడు నిత్యం తాగడం నేను చెప్పాను అనుకుంటా, ఎవరైనా నమ్ముతారా? ఊహించుకున్నాడు ఏదైనా ఊహించుకుంటాడు.